మీద బాగా వేసింది. అయితే నేను పోతే 3 నెలల నుంచి తగ్గిన పాయింట్లు 4 పాయింట్లు 1 పాయింట్ తగ్గింది. దేవుడు దయవాళ్ళకి 3 పాయింట్లు ఉంటే ఇంకా 2 పాయింట్లు కానీ దేవుడు దయవాళ్ళు అవి కూడా తగ్గితే అసలు దేవుడికి నేను ఇప్పుడుకైనా రుణపడి ఉంటాను. అసలు జీవితంలో ఆయన మీరు చేస్తున్నటువంటి అద్భుత క్రియలను బట్టి తన యొక్క ఆయన ప్రభు మరి ఉన్నటువంటి వ్యాధిని మరి దినదినము ప్రభు నా తండ్రి సగ్గుముఖంకి తీసుకొస్తున్న దీంట్లో వందనాలు, తగ్గిస్తున్నందుకు వందనాలయ్యా. ఇంకను పరిపూర్ణంగా ప్రభు తనకున్నటువంటి మరి ఆ యొక్క అనారోగ్యాన్ని తీసివేసి ఆయన స్వస్థపరిచి బలపరచండి. ఇంకను ప్రభు మా సంఘస్థులను సంఘ కుటుంబంలో ప్రతి ఒక్కరిని సంఘ పెద్దలను అందరినీ వారి వారి కుటుంబాలను పిల్లలను ఆయన కాచి కాపాడండి. ఆయన ఎండ దెబ్బ తగ్గకుండా మా పిల్లలను కాపాడండి ప్రభా, తోడుకోండి. ఏ తెగులు మా గుడాలను సమీపించకుండా మీ దూతల్ని కావాలని వచ్చేది సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావం మీకు ఆలోచించుకుంటున్నాను. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అట్లాగా రైతు చేస్తూ ఉంటాడు. అదే దేవుడు చేసే పని. అందుకనే ఉంటాడు, నాలో ఉన్న ప్రతి తీగ ప్రతి కొమ్మ ఫలించాలి అంటాడు. నాలో ఉన్న ప్రతి తీగ ప్రతి కొమ్మ ఫలించాలి. ఫలించకపోతే రైతు ఏం చేస్తాడు? ఆ కొమ్మని కట్ చేసేస్తాడు. ఎందుకు? ఫలం తీసుకుంటుంది, నీళ్లు తాగుతుంది, ఫలాలు మాత్రము పడట్లేదు. చూడండి, మామిడి చెట్టుకి ఒక కొమ్మ కాస్త ఎప్పుడు కాయలు కొన్ని కొమ్మలకి కాస్త ఉంటాయి. దాన్ని చూస్తాడు. చూసి రైతు ఏం చేస్తాడు? ఆ కొమ్మని నరికేస్తాడు. ఎందుకు? ఆ బలం అడ్డుబాటు ఎందుకు? ఆ బలం మీద ఈడిపోవచ్చు కదా, ఇవే ఫలాలు ఇస్తున్నాయని ఆ కొమ్మని నరికేస్తాడు. అందుకని ప్రియులరా, మనము దేవుల్లో ఉండి ఫలించాలి. హల్లెలూయా. ఫలించడం అంటే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, పాటలు పాడటం నేర్చుకోవాలి, వాక్యం చదవటం అలవాటు చేసుకోవాలి. ఇట్లాగా మన ధ్యాస అంతా దేవుని మీదే ఉండాలి. ఇంక దేని మీద ఉండకూడదనేది జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా ఉంటేనే మీరు నా శిష్యులుగా ఉంటారు, లేకపోతే మీరు నా శిష్యులు కాదు అంటాడు. వీళ్ళ జ్ఞాపకం చేసుకోండి. ఏదో ప్రభు నమ్ముకున్న విషయాలు చేసుకున్నాం. 2వ అధ్యాయము పేజీ నంబర్ వచ్చి 197. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతిరోజు మనం వీటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక, ఏది కూడా అనుకోకూడదు. నీ పొరుగు అనేది ఏదియో ఆశింపకూడదు. నీ పొరుగు అనేది ఏదియో గుర్తుపెట్టుకో, ఏది ఆశింపకూడదు. అట్లాగే సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరుచుకో. షీఈస్ ఎ ఫెయిత్ఫుల్ లేడీ అన్నాడు. ఆమె చాలా నమ్మకస్తుడు అన్నాడు. అతను చాలా నమ్మకస్తుడు అని అనాలి. అనే పేరు తెచ్చుకోవాలి. హల్లెలూయా. చెడు మన గురించి మాట్లాడటానికి అవకాశము ఇవ్వకూడదనేది జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. పిల్లరా, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్లాగే 3వ అధ్యాయం 8-9 వచనాలు తన పక్కనే ఉంటుండమ్మా. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయడం. సత్క్రియ అంటే మంచి క్రియలు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు చేయాలి, మంచి క్రియలు చేయాలి. ప్రభు నమ్ముకున్నాను ఏదో సైలెంట్ ఉంటే కాదు, క్రియలు కనపడాలి. మనలో క్రియలు కనపడాలి. క్రియలు, సత్క్రియలు శ్రద్ధగా చేయలేదు మనసున్నట్లు నీవు ఈ సంగతులను కూర్చి దృఢముగా చెప్పుచుండవలని కోరుచున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి కనుక అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రములకు వచ్చిన వివాదములను నిష్ప్రయోజనము వ్యర్థమునై ఉన్నవి కనుక వారికి దూరముగా. చూసారా? వంశం శరీరానుసారమైన మనసు మరణము,
ఆత్మానుసారమైన మనసు జీవం. ఏది కోరుకుంటాం? జీవం. 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 శరీరం అంటే పవిత్రత, అపవిత్రత, కాముకత్వము, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అది అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ సంతోషంగా ఉన్నారా లేదా? ఎందుకని? డబ్బులు బాగున్నాయా? చెప్పండి. డబ్బులుంటే నేను సంతోషం. దేవుడు నన్ను రక్షించాడనే సంతోషం కలిగి ఉండాలి. హల్లెలూయా. ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. ఆమేన్. దేవుడు నా ఆత్మను రక్షించాడు. డబ్బు తర్వాత అయ్యే ఒకటి. ముందు మాత్రం ఇది సంతోషించండి. తర్వాత ప్రేమను, సమాధానమును వెంటాడుము. నేను నీతిని ప్రేమిస్తాను, దుర్నీతిని ద్వేషిస్తాను, విశ్వాసమును కాపాడుకుంటాను. ఇతరుల ఎడల ప్రేమను కనపరుస్తాను. ఎందుకంటే ముందుగా యేసు ప్రభువు నన్ను ప్రేమించాడు కనుక నేను కూడా ప్రేమించుటకు బద్ధులనై ఉన్నాను. సమాధానము వెంటాడుము. ఎవరితో ఎటువంటి గొడవ లేకుండా యేసు ప్రభు గారు ఫస్ట్ 3 ఏంటిది? యేసయ్యా, వందనాలయ్యా, వాళ్ళందరినీ కాచి కాపాడినందుకు